హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 8 టాపిక్ వచ్చేసి సోనియా, నిఖిల్ని అండ్ ప్రేరణని నామినేట్ చేయడం అండ్ దట్ టు తన బిహేవియర్ అన్నమాట. రీసెంట్ గానే తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక పోస్ట్ అయితే పెట్టింది. అసలు ఏం జరిగిందో చూసి కూడా మీకే క్లారిటీ రావాల్సి ఉంటది. నేను చాలా వరకు కరెక్ట్ పాయింట్స్ చాలా అయితే మాట్లాడాను, బట్ బిగ్ బాస్ టీమ్ అనేది ఎడిటింగ్ చేసేటప్పుడు కట్ చేశారు. సో నేను ఘాటుగా మాట్లాడింది మాత్రమే మీకు అర్థమవుతుంది. బట్ యాక్చువల్లీ నేను ట్రూత్ మాట్లాడాను. వాయిస్ ఆఫ్ ఆడియన్స్ ని నేను వినిపించాను. నా యాటిట్యూడ్, నా అగ్రెషన్ ఎందుకు అని అంటే అక్కడ వాళ్ళు చేసేవి కొన్ని అసలు చూడలేకపోయాను. హౌస్ లో నాతోనే ఉండి చాలా బాగా ఉండి హౌస్ లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత రకరకాలుగా ప్రచారాలు చేశారు. నాకు అది అయితే అస్సలు నచ్చలేదు. మనిషి ముందు ఒకలా ఉంటాడు, వెనకాల ఒకలా ఉంటాడు. ఒక ఫీలింగ్ చూపిస్తాడు, ఇంకో ఫీలింగ్ తో ఇంకొక పక్క వాళ్ళకి వెళ్ళి వేరేలా చెప్తాడు. అది నాకు డిస్గస్టింగ్ గా అనిపించేసింది. ఏ అమ్మాయి అయినా సరే, అది యష్మి అన్న అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఒక ఫీలింగ్ తో దగ్గరకు వస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అని అంటే యాక్సెప్ట్ చేసేంత ధైర్యం ఉన్నప్పుడే ఓకే అని అనుకోవాలి. లేదు అనేసి గోడ మీద పిల్లిలా ఉండకూడదు. సగం ఇటు, సగం ఇష్టంతో, సగం కష్టంతో అస్సలు ఉండకూడదు. నాకు ఆ బిహేవియర్ నచ్చలేదు కాబట్టి నేను ఎక్స్పోజ్ చేశాను. ఇప్పుడు కాకపోయినా ఆడియన్స్ మనసులో ఎప్పుడో ఒకప్పుడు ఒక ఒపీనియన్ వచ్చింటుంది కదా, కావాలని నిఖిల్ వచ్చేసి యష్మిని యూజ్ చేసుకుంటున్నాడని. ఎందుకంటే గౌతమ్ తో డాన్స్ చేసినప్పుడు తను జలస్ గా ఫీల్ అవ్వడం అండ్ అలానే యష్మి ఇంకెవరితోనో క్లోజ్ గా ఉంటే కొంచెం తను జలసీ అనేది మనం చూసాం. సో నేను ఉన్నదే ఎక్స్పోజ్ చేశాను, అంతకు మించి నేనేం చేయలేదు. బయట కావ్య ఇష్యూ మీద నేను అసలు డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ అస్సలు మాట్లాడలేదు. నేను అది మాట్లాడానని నన్ను కావాలని ట్రోల్స్ చేస్తున్నారు. సో దయచేసి మీ అందరికీ చెప్తున్నా, నేను కనుక ఎఫ్ఐఆర్ పెడితే ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళ బాబులందరి ఆట కట్టించేస్తాను. సో దయచేసి ఏం తెలియకుండా మాట్లాడకండి అన్నట్లుగా ఫుల్ ఫైర్ అయిందనమాట సోనియా ఆకుల. మరి సోనియా బిగ్ బాస్ హౌస్ లో రియాక్ట్ అయిన తీరు మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.